బీసీలకు 42% రిజర్వేషన్లపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల్లో రిజర్వేషన్పై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ జీవో జారీ చేయాలని నిర్ణయించింది. దీని ఆధారంగా ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించనుంది. మరోవైపు స్థానిక ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్లోనే ఎన్నికలకు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. అందులో భాగంగానే ఎన్నికల కమిషన్కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లో సీలింగ్ క్యాప్ ఎత్తివేస్తూ స్పెషల్ జీవో జారీ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు తీసుకొస్తామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 42% బీసీ రిజర్వేషన్లపై తమ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది అన్నారు. చర్చించినటువంటి అంశం కావచ్చు, అన్ని పరిగణలోకి తీసుకొని 42% ఎన్నికలు నిర్వహించాలి. మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 2001 సెన్సస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ 42% లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించడానికి క్యాబినెట్ తీర్మానం చేసింది. ఈరోజు 2018 చట్టంలో ఉన్నటువంటి 50% సీలింగ్ ను ఏ గతంలో ఆర్డినెన్స్ చేసామో దాన్ని తొలగిస్తూ తిరిగి శాసనసభలో చర్చకు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకొని అందరి మద్దతుతోటి అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉండరు. ఇందులో అటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. ఈ తెలంగాణలో పంచాయతీరాజ్ ఎన్నికలు జరగాల్సిందే, పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లతో జరగాల్సిందే అనే అభిప్రాయం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయంతో ముందుకు పోతా ఉంది.